పెంచడం చేయాల్సిన పని. ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించి ప్రభుత్వానికి తెలియజేయడం కూడా వాళ్ళ బాధ్యత. కానీ రెండు ముక్కలు మాత్రం తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏ విధంగా దుర్వినియోగం చేశారో ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. రాజకీయ అవసరాలకు పాంప్లెట్లు వేసినట్టుగా అప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష, మనమంతా చూసేవాళ్ళం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి అధ్యక్ష. ఈ శాఖ ద్వారా ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లలో ప్రకటనలో రాజకీయ విమర్శలు ఉండకూడదు, పార్టీల గుర్తులు ఉండకూడదు, రంగులు ఉండకూడదు అని అప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అవేవీ పట్టకుండా వైసీపీ రంగులేసి పార్టీ గుర్తులతో పత్రికలకు ప్రకటనలు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. మనం ఇప్పుడు అలా చేయలేదు అధ్యక్ష. 2014-19 వరకు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఏ రోజు కూడా అలా బరిదెగించి పత్రికా ప్రకటనలు ఇవ్వడం చేయలేదు అధ్యక్ష. పత్రికల్లో సర్క్యులేషన్ దృష్టిలో పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. అలా చూస్తే ఏ ఈనాడుకో ఆంధ్రజ్యోతికో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు రావాలి. కానీ అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా సొంత పత్రిక సాక్షి కాబట్టి అర్హతలు ఉన్నా లేకున్నా 348 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సొంత సంస్థకు దోచిపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే సాక్షి పత్రిక నడపడానికి ఖర్చంతా ప్రజల సొమ్ము వాడినాడంటే ఎంత భయానక దృష్టితో ఆలోచన చేయాలి. దేనికి వాడాలి దీన్ని అంటే ప్రతిపక్షంలో ఉన్న మనల్ని తిట్టడానికి. ఏ స్థాయిలో అంటే ఒకసారి నాకు ఇప్పటికీ గుర్తుంది అధ్యక్ష, కోవిడ్ సమయంలో ఈనాడు పత్రిక రాసింది, అయ్యా మరింత బాగా చేయాల్సింది, కోవిడ్ సరికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు అని. దానికి సమాధానం ఇవ్వకపోగా ఆ పత్రికలో ఉన్నటువంటి వార్తను తీసుకొని వచ్చి సాక్షి పేపర్లో పెట్టి దాన్ని అడ్వర్టైజ్మెంట్గా ఫుల్ పేజీ ఆడేశారు అధ్యక్ష. ఇది ఎక్కడి విచిత్రమో మనకి ఇప్పటికీ అర్థం కాదు. విమర్శలు భరించలేని ప్రభుత్వాన్ని మనం ఆ కాలంలో చూసాం అధ్యక్ష. ఇక సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై దుష్ప్రచారాలు చేయడానికి ప్రభుత్వం ప్రజల డబ్బును వాడింది అధ్యక్ష. సుమారుగా 120 కోట్ల రూపాయల్ని డిజిటల్ కార్పొరేషన్ సంస్థ ద్వారా వైసీపీ సోషల్ మీడియాకు మరలించిందంటే ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలపై ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రాముల్లోనో వాట్సాప్లో వీడియోలు తయారు చేసి పెట్టడానికి, అది మీ మీద నా మీద ఇక్కడ కూర్చున్న అందరి ఎమ్మెల్యే మీద ఈ రకమైనటువంటి ప్రచారాలు చేశారు. ఇంకొక దారుణం అధ్యక్ష, యాత్ర 2 అనే సినిమా తీశారు అధ్యక్ష. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవిత గాథ ఆధారంగా వైసీపీ గొప్ప పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడిగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఓట్లు దండుకోవడానికి తీసిన సినిమాకి సుమారుగా 2,12,00,000 రూపాయల్ని ప్రభుత్వ ధనాన్ని ప్రజల ధనాన్ని వెచ్చించారంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందో ఆలోచన చేయాలి. ఇది కేవలం ఆరోపణ కాదు అధ్యక్ష. ఎందుకంటే ఇదే సభలో ధూళిపాల నరేంద్ర గారు, కూన రవికుమార్ గారు ప్రశ్నకు సమాధానంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి సమాధానం అధ్యక్ష. ఇంత దారుణాలు జరిగినటువంటి రోజుల నుంచి ఈ రోజుకి ఎలా వచ్చాము చూడండి. ఈ రోజు కూడా టీవీ ఛానళ్లపై నియంత్రణ అవసరం అధ్యక్ష. కొన్ని పత్రికలైనా కొన్ని టీవీ ఛానళ్ళైనా సోషల్ మీడియాలో అయినా సరే ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి కుల మతాల మధ్యాల గొడవలు పెట్టి రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా కొన్ని ఛానళ్ళు పత్రికలు వ్యవహరిస్తున్నాయి. అందుకనే ప్రజలు టీవీ పెట్టాలంటే భయపడుతున్నారు అధ్యక్ష. ఒక పేపర్ చూసి కాదు, 2-3 పేపర్లు చూసుకొని ఏది నిజమైన వార్త తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారంటే అధ్యక్ష, ఇది దారుణమైన విషయం. సోషల్ మీడియాలో వస్తున్న ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ వాట్సాప్ గ్రూపుల్లో విషం చిమ్మే వీడియోలను ప్రభుత్వం మీద వదిలి ప్రజాప్రతినిధుల పట్ల పూర్తి ద్వేషభావాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ పెట్టిన డిమాండ్ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలండి. ఈ గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవినీతి అంతా ఇంత కాదండి. గత ప్రభుత్వంలో చాలా వరకు నగర ప్రాంతాల్లో జరిగిన టిట్కో ఇళ్ళ గురించి వాటి గురించి మాట్లాడారు. తర్వాత ఇళ్ల స్థలాల కొనుగోలులోనూ పల్ల ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. అన్నిటికంటే కూడా ప్రధానంగా మా నియోజకవర్గంలో నేను చూసింది, బహుశా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉంటుంది. దీని మీద విచారణ జరగాల్సిన అవసరం అంతేనే ఉంది. ఎందుకంటే సిమెంటు, ఇనుము
డంప్ చేసేసారండి. డంప్ చేస్తే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత